రానున్న 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గోదావరి గట్టుపై వెలిసిన క్షేత్ర పాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో 30 లక్షల CGF నిధులతో చేపట్టనున్న ప్రహారీ గోడ నిర్మాణంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అభివృద్ధి పనుల నమూనాలను పరిశీలించిన ఎమ్మెల్యే పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు రాజమహేంద్రవరానికి విచ్చేసే మహత్తర ఆధ్యాత్మిక వేడుక అని అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాలు, ఘాట్లు, రహదారులు, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నగర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ప్రాచీన ఆలయమని పేర్కొన్న ఆయన ప్రహారీ గోడ నిర్మాణంతో పాటు పరిసరాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన ద్వారా పుష్కరాల సమయంలో విశేష ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్యాపురంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న పుష్కర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు, ప్రహారీ, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, పుష్కరాలకు ముందుగానే అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో రాజమహేంద్రవరం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కందగట్ల వీర వెంకటలక్ష్మి, డైరెక్టర్లు సుందరపల్లి సత్యనారాయణ, పెదమలు రాధికారాణి, అర్లపల్లి శ్రీనివాస్, పెదిరెడ్డి శ్రీధర్, ముత్యా మహతి, కండవల్లి కిరణ్ కుమార్, ఎక్స్ అఫీషియో సభ్యుడు, కార్యనిర్వహణ అధికారి పెదపూడి రాజబాబు, స్థానిక నాయకులు నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, సప్ప వెంకటరమణ, మాటూరి సిద్ధు, పెంటపట్టి సుభాష్, నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరములు 2027 సందర్భంలో దానికి సంబంధించి ఖమ్మంవారి వీధి, రాజమహేంద్రవరం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంకు CGF నిధులు 30 లక్షలు ప్రభుత్వం CGF నుండి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ వారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ వర్క్ విషయం అయితే బైఫర్కేషన్ ఆఫ్ వాల్, ఇతర అభివృద్ధి పనులు దేవస్థానం చేపట్టడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. మన రాజమహేంద్రవరం ఖమ్మంవారి సత్రువు పక్కన ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి గుడి పుష్కర నిధులతో మనకి మరామత్తులకి 30 లక్షలు శాంక్షన్ అయింది. దానికి నిమిత్తం ఈ రోజు మన ఎమ్మెల్యే గారు వచ్చి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేసి శిలా పథకం ఓపెన్ చేశారు. దీనికి మా ట్రస్టీలు, భక్తులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. జై శ్రీమన్నారాయణ. రాజమహేంద్రవర క్షేత్రపాలక స్వామి శ్రీ రుక్మిణి సత్యభామాసమి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం దివ్యస్థలంగా 300 సంవత్సరాలు పూర్వం నుండి ఇక్కడ విరాజిల్లుతున్న విషయం నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే. మరి రాబోయే గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఆ యొక్క పుష్కరాలను పురస్కరించుకుని మన వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి 30 లక్షల రూపాయలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మన నగర గౌరవ శాసనసభ్యులు
శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు విశేషమైనటువంటి కృషి ద్వారా తెప్పించి ఉన్నారు. మరి ఈ యొక్క 30 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మన నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ రోజున ట్రస్ట్ బోర్డు వారు, దేవస్థానం వారు మరియు ఇంద్రమానార్ గోష్ఠి, కృష్ణ మందిర్ జగద్గురు గోష్ఠి భక్తులు అందరి సమక్షంలో శంకుస్థాపన చేసి ఉన్నారు. ఈ సందర్భంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ పుష్కర అభివృద్ధి పనులన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ రాజమహేంద్రవరంలో పుష్కరాలు వైభవంగా జరగాలని చెప్పని వేణుగోపాల స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు.